మ్యామ్. బాగున్నాం మ్యామ్. సూపర్. ఏంటి మన వాళ్ళందరూ ముసుగుతాను పడుకున్నారా ఏంటి? వర్షం వస్తుంది అక్కడ? ఓన్లీ 11 లేదు మెంబర్స్ జాయిన్ అయ్యారు. లేదు, మాకు వర్షం పడట్లేదు బెంగళూరులో. అవునా? హైదరాబాద్ లో? నో మ్యామ్. మా ఊర్లో బాగా పడుతుంది 3 రోజుల నుంచి. మేము వస్తూనే వర్షం తీసుకొచ్చామంట. Oh, ఓకే. enjoy with the rain. యా. సో నేనేం చెప్పాను మీకు నిన్న? మహాభారతం. మహాభారతం భగవద్గీతలో ఒక శ్లోకం. ఒక శ్లోకం. ఏ శ్లోకం చెప్పాను? ఎందుకు చెప్తాను? 10th చాప్టర్ పేరేంటి? విభూతి యోగం. విభూతి యోగం. విభూతి యోగం తర్వాత ఏం చెప్తా ఉన్నాను? 11th చాప్టర్ విశ్వరూప సందర్శన యోగం. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మ్యామ్. దాంట్లో ఏం కనిపిస్తుంది? శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తున్నాడా? మ్యామ్. ఏమంటున్నాడు? నన్ను చూడు నేను ఎలా ఉన్నాను అని చెప్పి విశ్వరూపం మొత్తం చూపించేశాడు. చూపించాడా చూపించలేదా? చూపించాడు మ్యామ్. ఆ విశ్వరూపంలో ఏమున్నాయి ఐడెంటిఫై చేయండి. సేమ్ ఇదే విగ్రహం మనకి హైదరాబాద్ లో ఉంది. ఎవరైనా వెళ్ళి చూసారా? శివుడు, బ్రహ్మ. కాదు, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీరు ఎవరైనా ఇది హైదరాబాద్ లో చూసారా ఈ విగ్రహాన్ని? నేను హైదరాబాద్కి వెళ్ళలేదు మ్యామ్. మరి వచ్చి చూడండి. ఫిలిం నగర్ లో ఒక టెంపుల్ లో ఉంటుంది సేమ్ విగ్రహం. నేను మొన్నే వెళ్ళా, మీకు ఆ పిక్ కూడా గ్రూప్ లో షేర్ చేస్తా. నిన్న మన వాళ్ళు పెట్టారండి, గ్రూప్ లో పెట్టారు. పెట్టారా? నేను కొంచెం బిజీ ఉన్నా, అసలు గ్రూప్ చూడలేదు. ఎవరో అడిగారు. ఐ థింక్ పెట్టారు. శ్రీవల్లి వాళ్ళ మదర్ పెట్టారు. యా, ఉమాదేవి గారు షేర్ చేశారు. రైట్. అందులో ఆ పిక్చర్ లో ఉంది చూసారా? చాలా బాగుంటది, ఒకసారి వెళ్ళి చూడండి. అందులో ఉన్న విగ్రహాలు కూడా అన్ని చాలా బాగుంటాయి. సో సేమ్ థింగ్ నేను స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తున్నా. చూసారా ఇందులో ఏమేమి ఉన్నాయి? ఏ దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు? శివుడు, శివుడు, వినాయకుడు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు, హనుమంతుడు విష్ణు. హనుమాన్ ఉన్నాడా? ఉన్నాడు మ్యామ్. ఇంకా కృష్ణుడు. కృష్ణుడు. అందరూ మేలేనా? ఫిమేల్ దేవతలు లేరా? లేరా? సరిగ్గా చూడండి. చేతుల మీద ఉన్నారు. సరస్వతి ఉందా? ఉంది మ్యామ్. లక్ష్మి ఉందా? ఉంది మ్యామ్. సో ఇందులో అన్ని ఉంటాయి, అన్ని దేవతలు. ఓకే, ఆదిశేషు, సూర్యుడు, చంద్రుడు. ఓకే, అన్ని ఆయుధాలు. సమస్త సృష్టి నాలోనే ఉందని భగవంతుడు చెప్తున్నాడు. దానికే దీన్ని ఏమంటారు? విశ్వరూప సందర్శన యోగము అంటారు. అంటే ఈ ప్రపంచంలో భగవంతుడు కానిది ఏదీ లేదు. మనం అనుకుంటాం అంతే. ఓకే, మనకి ఏదైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మన బిహేవియర్ ని బట్టి భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏదైనా మన కర్మ ఫలమే. మనం ఏదైనా కావాలని గట్టిగా అనుకుంటే జరగడం ఏమైనా ఉంటుందా? మీరు ఏదైనా గట్టిగా అనుకుంటే జరగకుండా ఉందా? ఉందా? మన అనుకోవడంలో లోపం ఉండి ఉంటుంది, లేదా మన ప్రయత్న లోపం ఉండి ఉంటుంది. ఓకే, కానీ అనుకుంటే తలుచుకుంటే జరగదంటూ ఏది ఉండదు. ఓకేనా? నా స్క్రీన్ ఇంకా కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. టాప్ షేర్ రావట్లేదు. రైట్. సో విశ్వరూప సందర్శన యోగం ఎన్నో చాప్టరు? చాప్టర్
ఏదమ్మా? 10th chapter. 10th చాప్టరా? 11th చాప్టర్. నిన్న 10th చాప్టర్ విభూతి యోగం చెప్పుకున్నాం కదా, ఈ రోజు 11th చాప్టర్ చెప్పుకున్నాము. ఓకేనా? 11th చాప్టర్ 32nd శ్లోక ఓపెన్ చేయండి. 32. ఓకే. కాలోస్మి కాలోస్మి చెప్పండి. కాలోస్మి లోకక్షయ యోగక్షయ కృత్ప్రవృద్ధో ప్రభుత్వో లోకాంస లోకాంస మాహుర్తు ఆవర్తు విహ ప్రవృత్తః ఇహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి భవిష్యతి సర్వే సర్వే ఏవ స్థితాః ఏవ స్థితాః ప్రత్యనికేషు ప్రత్యనికేషు యోధా. యోధా. మళ్ళీ ఒకసారి చెప్పండి. కాలోస్మి కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృద్ధో లోకాంస లోకాంస మాహుర్తు మావృత్తు ఇహ ప్రవృత్తః మిహ ఋతేపి ప్రవృత్తః త్వాం ఋతే పిత్వా న భవిష్యంతి నా భవిష్యతి సర్వే సర్వే ఏవ స్థితాః దేవస్థిత ప్రత్యనికేషు ప్రత్యనికేషు యోధా. యోధా. ఓకే, దాని మీనింగ్ చెప్తాను. ఈ సర్వస్వాన్ని లయింపజేసే కాలస్వరూపుడిని నేను. కాలస్వరూపిణి. కాలస్వరూపుడు అంటే ఎవరు? టైం. ఓకే, ఇట్ టేక్స్ టైం అంతే. మనం ఏదో ఒక రోజు భగవంతుడిలో కలిసిపోతామా కలిసిపోమా? పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక మానరు. అంటే ఎవరినైనా చూడండి, పుడతారు, పుట్టినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం, చనిపోయినప్పుడు సాడ్ ఫీల్ అవుతాం, రైట్? కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే, భగవంతుల్లోనే ఐక్యం అయిపోయారు. టైం అంతే, ఇవాళ వాళ్ళు రేపు మనం. ఓకే, సో ఆ టైం ఎవరు? నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ప్రస్తుతం భగవంతుడు దేనికి సిద్ధపడి ఉన్నాడు? కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాడు, రైట్? నేను ఇప్పుడు ప్రస్తుతం ధర్మ సంస్థాపనార్థాయ సంహారానికి పూనుకొని ఉన్నాను. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా చనిపోయే వాళ్ళు చనిపోతారు. నీ ఆపోజిట్ పార్టీలో అందరూ అధర్మంగానే ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మిగలరు అని చెప్తున్నాడు. సో మనం ఫీల్ అయిపోతాము, మన వల్లే ఇలా జరిగింది, అది మంచి జరిగినా చెడు జరిగినా కూడా నా వల్లే నా వల్లే నా వల్లే అనుకుంటాం. బట్ నో, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ద గాడ్. ఇదంతా ఒక స్క్రిప్ట్. ఓకే, ఆల్రెడీ ఎప్పుడో గాడ్ ఇది ఇది అని మనకి ఇలా జరగాలి అని రాసి పెట్టి ఉంటుంది. సో దాని ప్రకారమే ఆ డ్రామా జరుగుతుంది, అందులో మన పార్ట్ మనం ప్లే చేస్తాం. కానీ దాన్ని ఓవర్ రియాక్ట్ అయిపోయి హార్ట్కి తీసుకుని డిప్రెషన్కి వెళ్ళడం అన్నది వేస్ట్ అనమాట. సో మనకి ఫస్టే మనకి చెప్పింది ఏంటి? నీ పన్ను చేయి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే నీ పన్ను చేయి, రిజల్ట్ గురించి నేను చూసుకుంటాను. అంతేగాని అది మానేసి చెత్త చెదారం అంతా నెత్తి మీద పెట్టుకోవద్దు, పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఐఆమ్ హియర్ టు సపోర్ట్ యూ. కానీ ఆ సపోర్ట్ తీసుకుంటామా తీసుకోమా అన్నది అగైన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అని పొగరుగా ఉన్నాం అనుకో, సరే నీ సంగతి ఇలా ఉందా అనుకుంటాడు. అదే నాకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఉంది, భగవంతుడా నీదే భారం అంటే ఆయన మనల్ని చూసుకుంటాడు. సో మనం ఎలా ఉన్నాము, మన యాటిట్యూడ్ని బట్టి కూడా మనకు రిజల్ట్ ఉంటుంది.
ఓకేనా? సో మనం ఎప్పుడైనా అది మనం దృష్టిలో పెట్టుకునే ఉండాలి. అర్థమైందా శ్లోకం? రైట్? ఎనీ డౌట్స్? Mom. సో రేపు వచ్చి 12th చాప్టర్ భక్తి యోగం. ఓకేనా? మేడం రేపు చాప్టర్ లో ఇందాక ప్రద్యుమ్నం వచ్చేసి రేపు హనుమాన్ జయంతి హాలిడేనా అని అడిగాడు. ఈ పాసిబుల్ ఆంజనేయ స్వామి మీద ఒక పెద్ద టాపిక్ చేస్తే బాగుంటుంది. ప్రద్యుమ్నం. యా, విల్ డూ ఇట్. అయితే రేపు హనుమాన్ గురించి చెప్పుకుందాం. హనుమాన్ చాలీసా చదువుదామా రేపు? Yes, ma'am. హనుమాన్ చాలీసా ఎవరికి వచ్చు బాగా? Ma'am, నాకు వచ్చు. కలిసి హనుమాన్ చాలీసా రేపు చదువుదాం. ఓకేనా? డీల్ ఫిక్స్. Yes, ma'am. Okay, ma'am. ఓకే, రేపు అయితే భగవద్గీత శ్లోకం బదులు హనుమాన్ చాలీసా చదువుదాం. మహాభారతం యాజ్ ఇట్ ఈస్ అవుతుంది, బికాజ్ మహాభారతం చాలా పెద్దది. ఓకే, ఎవరికి బుక్స్ కావాలో వాళ్ళు అలేఖ్య ఆంటీని కాంటాక్ట్ చేసి తీసుకోండి. చేశారా? కాంటాక్ట్ చేశారా? మీకోసమే బుక్స్ కొన్నామమ్మా, మళ్ళీ అవి ఏం చేసుకోవాలో అర్థం కాదు మాకు కూడా. ఓకే, ఎందుకంటే వేస్ట్గా పక్కన ఎప్పుడు పెట్టకూడదు బుక్స్ని. ఇఫ్ యూ డోంట్ వాంట్, అగైన్ మేము ఆ బుక్ డీలర్తో మాట్లాడాము, మేము వెనక్కి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత నోబడి విల్ సిట్ ఆన్ దీస్ బుక్స్. మీకు కూడా అంత ఖాళీ ఉండదు చదవడానికి. చదివితే సమ్మర్ హాలిడేస్లో చదవాలి. మీకు కావాలని ఆర్డర్ పెడితేనే మేము తీసుకొచ్చాము ఆఫీస్కి. మీకు ఎవరు కావాలో వాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేసి బుక్స్ తీసుకెళ్ళండి, కొరియర్ చేయించుకోండి, డన్జో చేయించుకోండి, మీ ఇష్టం. బట్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి బోర్న్ బై యూ ఓన్లీ, నాట్ బై అస్. ఓకే, ఎవరైనా పెట్టుకోలేని పొజిషన్లో ఉంటే కనుక వీ విల్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఐ థింక్ సో, మన గ్రూప్లో ఎవరు అట్లా లేరు. ఓకే, ఎవరైనా ఉంటే కూడా చెప్పండి ఆంటీకి, మేము బేర్ చేయలేమంటే వీ విల్ టేక్ కేర్. ఓకేనా? బట్ బుక్స్ అయితే ఆర్డర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఆర్డర్ చేయని వాళ్ళు కూడా కావాలంటే తీసుకోండి, ఇంకా కావాలంటే కూడా తెప్పిస్తాము. ఒకవేళ వద్దు అంటే కనుక నేను రిటర్న్ చేసేస్తాను. బై May 30th ఆల్ ద బుక్స్ షుడ్ బి సోల్డ్, అదర్వైజ్ దే విల్ బి రిటర్న్. ఓకేనా? సో మహాభారతం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ఏ పర్వంలో ఉన్నాము? ఆది పర్వంలో ఉన్నాము. ఆది పర్వంలో ఏం చెప్పుకున్నాము? తింటే గార్లే తినాలి, వింటే భారతం వినాలి వరకు చెప్పుకున్నాం. ఎవరు రాయడం స్టార్ట్ చేశారు దీన్ని, మహాభారతాన్ని? మీ ఫేవరెట్ గాడ్ ఎవరు రాస్తున్నారు? గణేష. వెరీ గుడ్, గణేశుడు రాస్తున్నాడు. ఓకే, మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి మహాభారతంలో? 1 lakh, ma'am. 1 lakh శ్లోకాలు ఉంటాయి. 1 lakh. ఎన్ని శ్లోకాలు రాసిన తర్వాత అలసిపోయాడు? 3000 శ్లోకాస్ రాశాక కొంచెం నెమ్మదిగా చెప్పండి అన్నాడు. అవునా? కానీ ఆపలేదు. ఏదైనా మనం మొదలు పెట్టామంటే ఆపకూడదు, అదర్వైజ్ మొదలు పెట్టక. ఓకే, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. స్టార్టే చేయొద్దు, చేసామంటే కనుక దాని అంత చూడాల్సిందే, ఏది ఏమైనా కావచ్చు. అది మనం మొదలు పెట్టే ముందు ఆలోచించుకోవాలి, మొదలు పెడదామా వద్దా. ఓకేనా? సో ఇప్పుడు ఈ భారతము ఎందుకు అంత ఫేమస్ అంటే, జస్ట్ ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు. దీంట్లో మనకి అసలు మనం ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మనకి ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అగైన్ హౌ వీ హ్యావ్ టు రివైవ్ బ్యాక్, భగవద్గీత ఉంది. అట్లాగే రూలింగ్ ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలి సక్సెస్ఫుల్గా. ఓకే, అలాగే సేవకులతో ఎలా ప్రవర్తించాలి, యజమానులతో ఎలా ప్రవర్తించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, బిడ్డలు తల్లిదండ్రులకు ఏమి ఇవ్వాలి, తల్లిదండ్రులు బిడ్డలకు ఏమి ఇవ్వాలి, ఏ ఏ సమయాల్లో ఎవరినై స్వీకరించాలి, ఏ ఆశ్రమాలను స్వీకరించాలి, మనం పరిపాలించేటప్పుడు పాలించాల్సిన ధర్మాలు ఏంటి, అసలు పరిపాలన ఎలాగా. సో వీటన్నింటి గురించి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అలాగే డబ్బులు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బులు ఎలా రక్షించుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా అందరికీ ఉపయోగపడేలాగా చేయాలి అనే అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ రిలేటెడ్ కూడా ఇందులో చాలా డీప్గా చెప్పారు. సో ఇది ఓన్లీ ఏదో గాడ్ రిలేటెడ్ స్టోరీ అని చూడకండి, దీనివల్ల యూజ్ ఏంటి, హౌ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో దీని స్టోరీకి వస్తే కనుక, ఉపరిచరవసు అనే ఒక రాజు ఉన్నాడు. ఓకేనా? ఆమెకి గిరిక అనే భార్య ఉంది.
సో ఆ గిరిక అంటే ఆయనకి చాలా 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 ఇష్టం. ఇంకెంత ఇష్టం అంటే ఇంక ఏ పని చేయకుండా ఆమె చుట్టే తిరుగుతాయి. ఓకే, అలా తిరుగుతూ ఉంటే మరి ఫుడ్ ఎలా వస్తుంది? ఫుడ్ రాదు కదా. సో ఫుడ్ రాకపోతే ఎలా బతుకుతాము? నేనంటే ఇష్టమే, కరెక్టే, కానీ ఈవెన్ రాజులైనా కూడా వాళ్ళే వేటకు వెళ్ళి యానిమల్స్ని చంపి తీసుకుని వచ్చేవారు. సో అలా యానిమల్స్ని చంపి తీసుకురావడానికి ఆయన అడవులకు వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఒక నదిలో ఆయన వీర్యం పడుతుంది. దాన్ని ఎవరు తీసుకుంటారో అంటే ఒక చేప, యాక్చువల్గా అద్రిక అనే ఒక అప్సరసకి ఒక శాపం ఉంటుంది. సో ఆమె యమునా నదిలో ఒక చేప రూపంలో ఉంటుంది అనమాట. సో ఈయన వీర్యాన్ని అది మింగుతుంది, మింగితే అది ప్రెగ్నెంట్ అవుతుంది. అయిన తర్వాత ఆమెకి ఒక పాప ఒక బాబు, ఇద్దరు పుడతారు. ఆ ఇద్దరు ఎవరికి దొరుకుతారు అంటే దాసరాజు అనే ఒక పల్లె అతనికి దొరుకుతారు. ఓకే, సో ఆయన ఏం చేస్తాడు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ రాజుకి కానుకగా ఇస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడు అంటే ఆ దేశం రాజు నాకు అమ్మాయి వద్దు అబ్బాయి కావాలి అని చెప్పి అబ్బాయిని మాత్రమే ఆయన తీసుకుంటాడు. సో ఆ అమ్మాయిని ఈ దాసరాజు పెంచుకుంటాడు. ఆ అమ్మాయి పేరే సత్యవతి. ఈ సత్యవతిది కూడా మంచి కీ రోల్ ఉంటుంది, ఒక రాజమాత లాగా అనమాట. అది మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఒక చేపకు పుట్టిన ఆమె కాబట్టి ఆమె వల్ల ఎప్పుడు లైక్ ఫిష్ స్మెల్ వస్తూ ఉంటది. అందుకనే ఆమెకి మత్స్యగంధి అనే పేరు కూడా ఉంటుంది. అన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీకు క్విజ్ ఉంటుంది. ఓకేనా, మత్స్యగంధి అనే పేరు కూడా ఉంటుంది. సో ఇది ఇలా ఉండగా ఒకరోజు వశిష్ఠుడు మనవడైన పరాశరుడు, వశిష్ఠుడు అనే ఒక మహర్షి అనమాట, ఆయన మనవడు పరాశరుడు యమునా నది తీరంలో అలా తిరుగుతూ ఉంటే ఆయనకి సత్యవతి కనిపిస్తుంది. ఓకే, ఈ సత్యవతి ఆయనకి చాలా నచ్చేస్తుంది. ఓకేనా, సో నచ్చేస్తే ఆయన పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆమె ఏమంటది, నేను ఇట్లా మత్స్యకారిని ఇంట్లో ఉన్నాను, మీరేమో మహర్షి, మన ఇద్దరికి ఎట్లా సెట్ అవుద్ది, నేను చేసుకోను అంటాడు. అతను ఒప్పుకోడు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అంటాడు. ఆమెకు కూడా ఇష్టమే, సో ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా కూడా ఆమె పెట్టే కండిషన్ ఏంటంటే నేను పెళ్లి చేసుకున్నట్టు ఎవరికి తెలియకూడదు, మీరు మహర్షి, నేను ఈ దాసరాజు కుమార్తెని, మన ఇద్దరికి సెట్ అవ్వదు కాబట్టి ఇది సీక్రెట్ గానే ఉంచుదాము అంటారు. సరే, సో వాళ్ళిద్దరికి ఒక బాబు పుడతాడు. ఆ బాబు ఏంటంటే ఇలా పుట్టగానే మనకలాగా 9 months మోయడము అప్పుడు పుట్టడం అట్లా కాదు. ఆయన మహర్షి కదా, వరం ఇచ్చేస్తాడు, నీకు ఇమీడియట్ గా 12 ఏళ్ళ బాబు పుట్టేస్తాడు అని. ఇమీడియట్ గా ఆమెకి ఒక బాలుడు 12 ఏళ్ల బాబు పుట్టేస్తాడు. ఆయన నీలం రంగులో ఉంటారు. నీలి రంగులో ఉన్న వాళ్ళని ఏమంటారు, కృష్ణుడు అంటారు. ఓకేనా, అందరు కృష్ణుడు అంటే అదొక పేరు అనుకుంటారు, కానీ నీలి వర్ణము నలుపు వర్ణం దాన్ని కృష్ణ అంటారనమాట. ఓకే, సో ఆ నదీ ద్వీపంలో ఆయన పుట్టాడు కాబట్టి ఆయన కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. ఆయన ఏమంటాడంటే, అమ్మ నీకు పెళ్ళైనట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపో, నేను కూడా అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, నీకు ఎప్పుడు అవసరమైనా నన్ను పిలిస్తే నేను వస్తాను అంటాడు. ఆయన ఎవరనుకుంటున్నారు, వేదవ్యాసుడు. ఆయన పుట్టిన జన్మ రహస్యం అదే. సో వేదాలు చాలా కుప్పలుగా ఉంటాయి. సో మనుషులు బతకాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలని చదవగలిగినంత కెపాసిటీ అందరికీ ఉండదు. అంత కెపాసిటీతో ఆయన పుట్టాడు అనమాట. సో ఆయన వెళ్ళిపోయి మొత్తం అన్ని వేదాలని 4 వేదాలుగా విభజించారు. 4 వేదాలు ఏంటి తెలుసా? వేదాలు తెలుసా? తెలియదు మ్యామ్. ఎవరికి తెలీదా? ఋగ్వేదం, సమవేదం, ఋగ్వేదం, సమవేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఓకేనా, అలాగే అష్టాదశ పురాణాలని ఉంటాయి ప్రతి దేవుడి గురించి. ఓకేనా, శివపురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం, ఇవన్నీ కూడా వేదవ్యాసుడే ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం చదువుతున్న మహాభారతాన్ని కూడా వేదవ్యాసుడే ఇచ్చారు. ఓకేనా, సో ఇదంతా ఫస్ట్ మన వేదవ్యాసుడు ఎవరు అన్న దాని గురించి అన్నమాట. తర్వాత మనం కౌరవ వంశక్రమం గురించి చెప్పుకోం.
దక్షుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి అదితి అనే ఒక కుమార్తె ఉంటుంది. సో ఆమెకి కశ్యపుడు వల్ల వివస్వంతుడు అనే ఒక కొడుకు పుడతాడు. ఆ వివస్వంతుడికి వైవస్వంతుడు పుడతాడు. అతని పేరే మను. ఈ మనువుకి 50 మంది పుత్రులు, 10 మంది కుమారులు, అలాగే ఇలా అనే కూతురు కలుగుతారు. ఆ పుత్రులు ఏంటంటే ఒకరికొకళ్ళు గొడవలు పెట్టేసుకుని వాళ్ళు చనిపోతారు. ఓకే, తర్వాత వాళ్ళలో ఊరరవుడు అనే ఆయన ఊర్వశి తెలుసు కదా, రంభా ఊర్వశి, అలా ఊర్వశిని పెళ్లి చేసుకుని 6 పుత్రులను కంటాడు. సో ఆ 6 పుత్రుల్లో ఒక్కడే రాజు అవుతాడు. ఎప్పుడైనా రాజుకి ఎంత మంది పిల్లలన్నా ఉండనివ్వండి, వాళ్ళలో ఒక్కడే రాజు అవుతాడు. ఆ రాజు అయిన వాడి పేరే యయాతి. యయాతికి 2 భార్యలు ఉన్నారు, దేవయాని, శర్మిష్ఠ. ఓకేనా? సో అసలు ఈ యయాతి ఎవరు, ఆయన చరిత్ర ఏంటో చూద్దాం. శుక్రాచార్యుడు అనే ఒక ఋషి ఉంటాడు. శుక్రుడు చాలా పురాణాల్లో ఉంటాడు. శుక్రుడు ఎవరు అంటే రాక్షసులు ఉంటారు కదా, ఆ రాక్షసులకి గురువు అన్నమాట. సో అతను చాలా పవర్ఫుల్. ఓకే, అతని దగ్గర ఒక మంత్రం ఉంటుంది, దాని పేరు మృత సంజీవని. మృత సంజీవని అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం. సో రాక్షసులకు ఉన్న ధైర్యం ఏంటంటే వాళ్ళు చనిపోయినా కూడా మన గురువు గారు ఉన్నారు, మనల్ని బ్రతికిచ్చేస్తారు. సో ఎవరైనా చనిపోతే ఇమీడియట్ గా శుక్రుడు వస్తాడు, మృత సంజీవని చెప్తాడు, వాళ్ళు బ్రతికేస్తారు. సో వాళ్ళందరూ అధర్మ వైపు ఉన్నారు కదా. సో దేవతలు ఎప్పుడూ ప్లాన్స్ వేస్తూ ఉంటారు అధర్మాన్ని ఎట్లా తొక్కాలి అని. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి చెప్తారు. సో ఆయన ఏంటంటే ఎవ్వరు అధర్మంగా ఉన్నా కూడా అవన్నీ చూడట్లేదు, నేను గురువుని కదా అని చెప్పి అందరిని బతికించేస్తున్నాడు. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి, దానికి మీ అబ్బాయిని పంపించాలి అంటారు. సరే అంటే సో వాళ్ళ అబ్బాయిని శుక్రుడి దగ్గర విద్యార్థిగా పంపిస్తారు. పంపించి ఇంకోటి కూడా చెప్తారు, వాళ్ళ అమ్మాయి దేవయాని ఉంది, ఆ అమ్మాయిని కూడా ట్రాప్ చెయ్యి, లవ్లో పడేయి అని చెప్తారు. సరే అంటాడు. సో వాళ్ళు చాలా మంచిగా ఉంటాడు వాళ్ళతో. సో శుక్రుడు కావచ్చు, వాళ్ళ అమ్మాయి దేవయాని కావచ్చు, సో వీళ్ళకి చాలా ఫేవరబుల్గా మారిపోతారు అన్న. ఇదంతా ఎవరు కనిపెడతారు? రాక్షసులు కనిపెడతారు. కనిపెట్టి ఏం చేస్తారు? కచుడిని చంపేస్తారు. కానీ దేవయాని ఆల్రెడీ లవ్లో ఉంది కదా, నాన్న కచుడు రాలేదు అంటే ఆయన దివ్య దృష్టితో చూస్తాడు. చూసి కచుని చంపేశారని వెళ్ళి మృత సంజీవని విద్య ప్రదర్శించి ఆయన బతికించి తీసుకొచ్చేస్తారు. అప్పుడు రాక్షసులు అనుకుంటారు, మనం ఎన్నిసార్లు చంపేసినా గురువు గారు బతికిచ్చేస్తారు, గురువు గారికి ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టము అని చెప్పి వాడిని చంపేసి కాల్చేసి ఆ బూడిదని గురువు గారు తాగే దాంట్లో కలిపేస్తారు. ఆయన ఏం తాగుతాడంటే డైలీ తాటి కళ్ళు ఉంటుంది కదా, తాటి కళ్ళు తాగుతారు. తాటి కళ్ళు తాగితే ఏమవుద్దంటే కిక్ వస్తుంది. సో వాళ్ళు మర్చిపోతారు, ఆయన శుభ్రంగా తాగేసి పడుకుంటాడు. మళ్ళీ వాళ్ళ అమ్మాయి నాన్న కచుడు రాలేదంటారు. సో మళ్ళీ ఆయన దివ్య దృష్టితో చూస్తే అర్థం అవుతుంది కచుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన పొట్టలో ఉన్నాడు. చిచ్చి ఎంత పని చేశాను నేనే తాగేశానా అని. సరే మృత సంజీవని చెప్తాను అంటాడు. అని చెప్తే అబ్బాయి బతుకుతాడు కానీ పొట్టలో ఉంటాడు. మరి నేను ఎలా రాను గురువు గారు అంటాడు. నువ్వు నా పొట్ట చీల్చుకుని బయటకు వచ్చా అంటాడు. అమ్మో, నేను పొట్ట చీల్చుకుని వచ్చేస్తే 2 పాపాలు తగులుతాయి. ఒకటి, గురువు గారిని చంపడం మహాపాపము, రెండవది మీరు నాకు తండ్రితో సమానము, మిమ్మల్ని అసలు చంపలేము, మీరు రాక్షసులందరికీ గురువు అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఈ మృత సంజీవనిని నీకు ఉపదేశిస్తాను, నువ్వు బయటకు వచ్చి నన్ను బతికించే, సో అప్పుడు నీకు ఏ పాపమో అంటదు అని చెప్తారు. సో అలాగా ఆయన బయటకు వచ్చి గురువు గారిని బ్రతికిస్తాడు. కానీ ఆయన ఒకటి ఫిక్స్ అవుతాడు, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను? మా గురువు గారి పొట్టలోంచి వచ్చాను, అంటే నాకు గురువు గారు తండ్రే. ఓకే, సో దేవయాని నేను పెళ్లి చేసుకోకూడదు, ఆమె నాకు చెల్లి అని ఫిక్స్ అవుతాడు. అయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఆమె మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే దేవయాని నో 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 నేను చేసుకోను, నువ్వు నాకు చెల్లెలతో సమానం అని అంటాడు. సో కాదు కాదని పట్టుబడితే, నువ్వు సోదరుని అని చెప్పినా వినట్లేదు, నా మీద మోస్తున్నావు, సో నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీకు బ్రాహ్మణుడు మాత్రం దొరకడానికి శపిస్తా.
శపించిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ, ఈ ఆ, మన దేవయాని ఉంది కదా, దేవయాని తన ఫ్రెండ్, ఇప్పుడు రాక్షసులకు గురువు శుక్రుడు, అలాగే రాక్షసులకు రాజు వృషపర్వుడు అనే ఒక ఆయన ఉంటారు. ఆ వృషపర్వుడు కుమార్తె పేరు శర్మిష్ఠ. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళందరూ ఒక వన విహారానికి వెళ్తారు, అడవిలోకి జలకాలాడడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు బట్టలు తీసి గట్టు మీద పెడతారు, అవి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. సో చాలా ఎక్కువ గాలి వచ్చేస్తుంది, బట్టలు కట్టుకుందామని వచ్చేసరికి బై మిస్టేక్ ఈ రాకుమార్తె వచ్చి గురువు గారి అదే అమ్మాయి దేవయాని బట్టలు కట్టుకుంటుంది. దేవయానికి కోపం వస్తుంది, నువ్వేంటి నా బట్టలు కట్టుకున్నావు, ఏముంది క్యాజువల్ గా మన ఫ్రెండ్సే కదా, నేను నీ డ్రెస్ కట్టుకున్నాను, నువ్వు నా డ్రెస్ కట్టుకో అంటుంది. ఆమెకి నచ్చదు. నేను బ్రాహ్మిన్, నన్ను నీ బట్టలు కట్టుకోమంటావా అని ఆమెకు కోపం వస్తుంది. సో మాది అప్పర్ క్యాస్ట్, నేను నీ బట్టలు కట్టుకోవడం ఏంటి అని చెప్పి కోపగించి శపిస్తుంది, నువ్వు నాకు దాసిగా అయిపో అని. ఓకే, అయిపోయిన తర్వాత ఈ యయాతి మహారాజు ఆ ఈ దావ్యాన్ని చూసి ఇష్టపడతాడు, ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె శర్మిష్ఠను దాసిగా అయిపోమంది కదా, శర్మిష్ఠను తీసుకొని యయాతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆమెకి పిల్లలు పుడతారు. శర్మిష్ఠ ఉంది కదా, శర్మిష్ఠకు కూడా యయాతి అంటే ఇష్టం, అదే విషయం చెప్తుంది. సీక్రెట్ గా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. సో ఇప్పుడు మన దేవయానికి 2 పిల్లలు, శర్మిష్ఠకి 3 పిల్లలు పుడతారు. సో పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఒకరోజు యయాతి ఒక ఆ మన దేవయానికి తెలుస్తుంది ఏది శర్మిష్ఠతో ఈయన కాపురం చేసి పిల్లల్ని కన్నాడు అన్న విషయం, సీక్రెట్ రివీల్ అయిపోతుంది. అయిపోయినప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకుంటుంది. వాళ్ళ నాన్న ఎవరు, శుక్ర మహర్షి. శుక్రుడి దగ్గరికి వెళ్ళి నాన్న ఈయన ఇట్లా చేశారు, సో నువ్వే దీనికి కరెక్ట్ పరిష్కారం చెప్పు అంటే ఆయనకు కోపం వచ్చేసి, ఈయనకి యవ్వనం ఉందనే కదా ఇలా మిడిసిపడ్డాడు, నీ యవ్వనం పోగాక నువ్వు ముసలివాడు అయిపోగాక అని చెప్పిస్తాడు. సో అప్పుడు ఆయన చాలా రిక్వెస్ట్ చేసి బాధపడి, మీ అమ్మాయిని ఇచ్చారు, పనిష్మెంట్ నాకే కాదు, నేను ముసలివాడిని అయిపోతే నాతో కాపురం మీ అమ్మాయిగా చేయాలి అని చెప్తాడు. చెప్తా కరెక్టే కదా, నేను అలా ఇచ్చాను అని. అయితే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, నీకు 5 కొడుకులు ఉన్నారు కదా, ఏదైనా కొడుకు గనక నీ ముసలితనాన్ని తీసేసుకుంటే ఆ కొడుకే రాజ్యానికి రాజు అవుతాడు. మళ్ళీ నువ్వు నాకు ముసలితనం వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు అగైన్ యూ క్యాన్ ఎక్స్చేంజ్ ఇట్ అని ఒక ఆఫర్ ఇస్తాడు. సరే అని చెప్పి కొడుకుల దగ్గరికి వస్తే ఎవ్వరు ఒప్పుకోడు, ఓన్లీ ఒక్క కొడుకు ఒప్పుకుంటాడు అనమాట. సో ఈయన వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు, అతని పేరు పూరుడు, ఆయన శర్మిష్ఠ కొడుకు అన్నమాట. సో ఆయన ఏం చేస్తాడు, వెళ్ళి నాన్న నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకో, నీకు ఇంక నాకు రాజ్యం వద్దు అనుకున్నప్పుడు నేను వస్తాను, అప్పుడు రాజ్యం తీసుకుంటా, అప్పటి వరకు నేను అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవడమే కదా, ఆయనకు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని నిలబడాలి, అలాంటి కొడుకే వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఈ దేహం బాగుండొచ్చు, రేపు బాగోదు. ఎప్పుడైనా దేహం గురించే కాదు, ఏ విషయం అయినా ఏదైనా కావచ్చు, మన అన్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం ఉన్నాము అని నిలబడాలి, పిరికి వాళ్ళలాగా భయపడి పారిపోకూడదు. ఓకే, ఇక్కడ మనం ఆ నీతి అది నేర్చుకోవాలి. సో యయాతి ఈ పూరుణ్ణి అడవులకు పంపించేటప్పుడు నీతి వాక్యాలు చెప్తాడు, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఏంటంటే, జ్ఞానులే ముక్తి నొందిన మహాత్ముల చరిత్రలు ఎప్పుడూ వినాలి. మనము పిచ్చి సీరియల్స్ చూడడం కాదు, చరిత్రలో రోల్ మోడల్స్ ఎవరు, ఓకే, వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలి. మనం ఏం చేసాము, రాముడి చరిత్ర తెలుసుకున్నాం, కృష్ణుడికి తెలుసుకున్నాం, భగవద్గీత ఏం చెప్పాడో విన్నాం, ఇప్పుడు మహాభారతం, అలా చాలా చరిత్రలు ఉన్నాయి మనకి. బుక్స్ ఇంట్లో అడగండి, బుక్స్ కొనమని అడగండి, చదవండి, బుక్సే చదవండి, వీడియోలు చూడకండి ప్లీజ్. బుక్స్ చదివితే ఏమవుద్దంటే మన క్రియేటివిటీ పెరుగుతుంది, మనం ఎంగేజ్ అయి ఉంటాము, చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది, బిలీవ్. ఓకే, సజ్జనుల సభల్లో కూర్చుని ధర్మాలు ధర్మ సూక్తులు తెలుసుకోవాలి. ఎప్పుడైనా మంచి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉండి ఆ మీటింగ్స్ లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, చాలా నేర్చుకుంటాం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకుంటాం. మన నాయనమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు, పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళతో కొంతసేపు గడపండి. ఓకే, సో వాళ్ళకి తెలిసినన్ని ధర్మ సూక్ష్మాలు, సామెతలు, అనుభవాలు మనకి తెలియదు. ఓకే, మనం చేయలేదు ఆ ఎక్స్పీరియన్స్ అని, మీకు చాలా సరదాగా అనిపిస్తుంది. మా నాయనమ్మ ఇప్పటికి చెప్తుంది, మా నాన్న పుట్టే వరకు వాళ్ళకి కరెంట్ లేదంట, మా నాన్నకే 60+, మా నాయనమ్మకి 90.
వాళ్ళు చెప్పేవన్నీ మనకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఓకే, సో అవన్నీ వినండి. వాటిని మనం ఆచరించాలి కూడా. వాళ్ళు ఏదైనా మంచి ఇలా చేయకూడదు ఇలా చేయాలంటే దాన్ని ఎందుకు చేయాలి అని ఎదురు ప్రశ్నించడం కాదు. సో మనం దాన్ని ఆచరించాలి. మనకి తెలియనివి తెలుసుకుని అడగాలి. అంతేగాని వితండవాదం చేయకూడదు. పెద్దలతో ఆర్గ్యుమెంట్ ఎప్పుడు చేయకూడదు. పాత్రుడైన వారికే దానం చేయాలి. పాత్రుడు అంటే దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే. ఇప్పుడు నేను యాక్చువల్గా మహాభారతం, రామాయణము, భగవద్గీత అందరికీ ఫ్రీగా ఇచ్చేయచ్చు. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు నాకు. బట్ మీ దానం తీసుకునే పొజిషన్లో ఎవరు లేరు. నిజంగా కావాలి దానం అంటే కూడా ఇవ్వడానికి మేము రెడీ. సో ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అందరికీ ఊరికే నా దగ్గర ఉన్నాయి కదా అని జల్లుకుంటూ వెళ్ళిపోతే చివరికి నా దగ్గర ఏం మిగలదు. ఓకే, మనం ఎవరిని మన దగ్గర ఉండి నాకు లేదు అని అడుక్కోకూడదు. అలా అడుక్కున్నామంటే లేకుండా పోతుంది. ఇతరుల్ని యాచించి మనము చులకన అవ్వకూడదు. ఏదో ఫ్రీగా వస్తుంది కదా నాకు మిగిలిపోతుంది కదా అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఇది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆలోచించాలి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం తినేటప్పుడు పక్కన వాళ్ళకు కూడా ఆఫర్ చేయాలి. మీరు కూడా తింటారా, తినండి అని. మన పొట్ట చూసుకోకూడదు, ఎప్పుడు పక్కన వాళ్ళ పొట్ట చూడాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా లేదు అనకుండా వాళ్ళకి ఆ టైంకి ఆ ఫుడ్ అరేంజ్ చేయాలి. ఎప్పుడైనా సరే అందరితో మంచిగా మాట్లాడాలి, అందరికీ హెల్ప్ చేయాలి, సత్యం మాత్రమే మాట్లాడాలి, ఎప్పుడు ఫ్యాక్ట్సే మాట్లాడాలి, చాలా స్వీట్గా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. ఓ బడబడ బడబడ వాగుతూ ఉండకూడదు. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే మనకు అందరూ వాల్యూ ఇస్తారు. ఓకే, అవసరం ఉన్నా లేకపోయినా చాటా బాక్స్లో వాగితే నిజంగా మనం చెప్పేది వినరు, మంచి అయినా కూడా. మాటల ఈటలతో పరుల మనసులను గాయపరచదు. మనం కాలు జారి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగినా మళ్ళీ అతికించుకొచ్చేమో కానీ మాటలని పక్కన వాళ్ళ మనసు విరిస్తే మాత్రం అది ఎప్పటికీ నార్మల్ అవ్వదు. ఓకే, సో అలా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీరు అలా మాట్లాడేవారిని మనసుని విరవకండి. ఓకేనా, కరుణ, సత్యము, శాంతి, నిష్కపటత్వము అనేవి మనసులో ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. జాలి, దయ అన్నవి ఉండాలి. నేను ఎవరిని క్షమించను ఇట్లాంటివి కరెక్ట్ కాదు. కొన్నిసార్లు క్షమించాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనం కూడా తగ్గాల్సి ఉంటుంది. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అంతఃశత్రువులను దూరంగా తరిమి కొట్టాలి. మనకి కామం అంటే ఏంటి? కోరిక. అన్ని మనకి కావాలి, ప్రపంచంలో మనమే బెస్ట్ అవ్వాలని ఉంటుంది. కానీ తాటిని దన్నేవాడు ఉంటే వాడి తలని దన్నేవాడు ఇంకొకటి ఉంటాడు అంటారు. ఓకే, సో ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను ఉండాలి అని దానికోసం ఓ తప్పన పడిపోకూడదు. ఓకే, అలాగే మన దగ్గర ఉండి కూడా ఖర్చు పెట్టడానికి లోభం, పిసినితనం చేయకూడదు. ఓకే, సో వీటన్నింటినీ, అవన్నీ మన శత్రువులు అన్నమాట. సో వాటన్నింటినీ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ శత్రువులను గెలిచిన రోజు మనం సక్సెస్ సాధించినట్టు అనమాట. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? నేను మీకు చెప్తున్నాను. రైట్, యయాతి పూరునికి చెప్తున్నాడు. ఎందుకంటే చిన్న పిల్లవాడు, ముసలివాడు అయిపోయి అడవులకు వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకని ఒక తండ్రి కొడుక్కి ముందు జాగ్రత్తలు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ కౌరవుల గురించి, వాళ్ళ వంశ చరిత్ర గురించి రేపు చెప్పుకుందాం. ఓకేనా, అలేఖ్య అలేఖ్య are you there? Alekya unnar ma'am. Yeah, Vaijayant, are you continuing the session? Yeah, ma'am. I'm waiting actually. Yeah, over Okay. to you, Vaijayant. Yeah, thank you. Hi పిల్లలు, శుభోదయం, గుడ్ మార్నింగ్. శుభోదయం మ్యామ్. శుభోదయం మ్యామ్. శుభోదయం మ్యామ్. ఎలా ఉన్నారు? మేడం శుభోదయం. శుభోదయం సార్, ఎలా ఉన్నారు సార్? గ్రేట్, ఆల్వేస్. ఓకే, సో ఎలా జరిగింది ఇప్పుడు దాకా క్లాస్? బాగుందా మేడం మీరు రాగానే 15 కౌంట్ వచ్చేసి 15 నంబర్కి వచ్చింది. ఏంటి మీరేమన్నా అట్రాక్ట్ చేస్తున్నారు పిల్లలను? ఓకే. మీ స్టోరీస్ కోసమే వస్తున్నారు. ఓకే, సో నిన్న మనం ఏం స్టోరీ చెప్పుకున్నాం? అలీబాబా గురించి మరి. అలీబాబా ఇంకా 40 దొంగలు. వావ్, దట్స్ రియలీ గుడ్. అయితే అందరికి గుర్తుందనమాట నేను ఏం చెప్పాను అని. తర్వాత మనకి దర్శి కూడా ఒక స్టోరీ చెప్పాడు. ఏం స్టోరీ చెప్పాడు? ఎవరు చెప్తారు దర్శి కాకుండా?
పరమానందయ్య శిష్యుల గురించి చెప్పాడు దర్శి. తర్వాత ఇంకా తెనాలి రామకృష్ణ. ఓకే. సో తర్వాత మనకి జోగరాజు కూడా అల్లాడిన స్టోరీ చెప్పాడు. తర్వాత ఇక్షాన్ కూడా మనకి ఒక స్టోరీ చెప్పాడు. ఇంకా సహస్ర అనుకుంటా నిన్న స్టోరీ చెప్తానని చెప్పి టైం లేదు. జాయిన్ అయిందా సహస్ర ఈరోజు సెషన్ లో? లేదు మేడం, ఈరోజు రావట్లేదని మెసేజ్ పెట్టారు. ఓకే. జోగిరాజు కూడా జాయిన్ అవ్వలేదా ఈరోజు? మ్యామ్ ఈ రోజు ఓన్లీ 14 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే, అవును దర్శి, నేను ఇప్పుడే చూస్తున్నాను. సో మనం ఈ రోజు ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాం. నాకు తెలిసి మీరు ఎంతమంది ఈ స్టోరీ వినుంటారో. సో ఒక కోతి అని ఒక ముసలి స్టోరీ. ఎంతమందికి తెలిసి ఈ స్టోరీ? మ్యామ్ నాకు తెలుసు మ్యామ్. నాకు తెలుసు నాకు తెలుసు మ్యామ్. యాక్చువల్గా మ్యామ్ ముసలి చాలా తెలివి తక్కువ మ్యామ్. మ్యామ్ యాక్చువల్గా అది నేను తెనాలి రామకృష్ణలో పప్పెట్ షో చేస్తుంటే అందులో చూసాను మ్యామ్ నేను. అవునా, ఎక్కడ? యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లో తెనాలి రామకృష్ణ ఎపిసోడ్స్ చూస్తుంటే ఒక ఎపిసోడ్ లో పర్షత్ అక్కడ వచ్చింది. నువ్వు నిన్న స్టోరీ చెప్తా అన్నావు కదా మేధాశ్వి? మ్యామ్ నిన్న నేను ఒక రిడిల్ చెప్పాను మ్యామ్. యా, నేను దానికి ఆన్సర్ కూడా ఇచ్చాను కదా. యా యా, మ్యామ్ దట్స్ రియలీ గుడ్. సో ఈ రోజు మనం ఒక కోతి అని ఒక ముసలి స్టోరీ చెప్పుకుందాము. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఏం జాయిన్ అవ్వలేదు స్టోరీ కాబట్టి మ్యామ్? ఆ, చెప్పు స్టోరీ కార్తికేయ. చెప్తున్నారు? ఉమ్, ఏం స్టోరీ చెప్తున్నారు మ్యామ్ మీరు? యా యా, మహాశ్వి, నువ్వు కూడా నిన్న స్టోరీ చెప్పావనుకుంటా. ఎస్ మ్యామ్. దట్స్ రియలీ గుడ్. సో దట్స్ వాట్ కాల్ ద ఇంటరాక్షన్. అంటే నాతో మీరు, మీతో నేను మాట్లాడుతుంటేనే మనకి కమ్యూనికేషన్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది ఒకరికొకరికి. సో దట్స్ రియలీ గుడ్. సో నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఎవ్రీవన్ మ్యూట్ చేసి అందరూ వినండి, ఓకే? సో ఒకానొక అడవిలో ఒక వాలి అనే ఒక కోతి ఉండేదన్నమాట. ఆ వాలి అనే కోతికి చీకు అనే ఒక ఉడత, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరు అడవిలో హాయిగా వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ అడవిలో ఒక నది ఉంటుంది. నది నది పక్కన ఒక రేగి పండు తెలుసా అందరికి? రేగికాయ అంటారు. యా, మ్యామ్ తెలీదు యా మ్యామ్. యా. సో ఆ చెట్టు అనేది ఉంటుందన్నమాట. ఆ చెట్టు ఉంటే ఈ చీకు అనే ఉడత, ఆ వాలి అనే కోతి కలిసి ఇద్దరు కలిసి ఆ చెట్టుకున్న కాయలు తింటూ ఉంటారు. తింటూ మాట్లాడుకుంటా ఉంటారు. వావ్, ఈ చెట్టు ఫ్రూట్స్ కాయలు ఎంత బాగున్నాయి, ఎంత తీయగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అని చెప్పి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. దే ఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే అక్కడికి నది పక్కనే కదా ఆ చెట్టు ఉంది, అక్కడికి ఒక ముసలి వచ్చిందనమాట. ఒక ముసలి వచ్చి ఏమని అంటదంటే, నాకు కూడా కొన్ని ఫ్రూట్స్ ఇవ్వచ్చు కదా, మీరిద్దరే తింటున్నారు, నాకు కూడా కొన్ని ఇవ్వమని వాలి అనే కోతిని అడిగిద్ది అనమాట. కోతిని అడిగితే కోతి ఏం చేస్తుంది? సరేలే అని చెప్పి కొన్ని ఫ్రూట్స్ తీసి కోతికి ముసలికి ఇస్తుంది. ముసలికి ఇస్తే ముసలి తింటూ ఈ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పి తింటది. తిన్న తర్వాత ఆ నేను వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పని అంటది అనమాట. అలా అనేసరికి మన వాలి అనే కోతి అడుగుతుంది అనమాట, ఏమని వెళ్ళిపోతున్నావు, మా ఫ్రూట్స్ తిన్నావు కదా, అసలు నీ పేరేంటి అని అడుగుతుంది. అప్పుడు చెప్తుంది, నా పేరు మురుగన్ అని. ఆహా, ఓకే, నీ పేరు మురుగన్, ఓకే అని అంటది. నీ పేరేంటి అంటే నా పేరు వాలి అని చెప్పని అంటది అనమాట. అనేసరికి సరే అని చెప్పి అనుకుంటారు. అయితే ముసలి అంటది కదా, నేను రోజు ఇక్కడికి వస్తాను, నాకు రోజు కొన్ని ఫ్రూట్స్ ఇస్తావా తినడానికి అని అడుగుతుంది. అడిగితే ఆ వాలి అనే కోతి ఏమంటది, సరే నువ్వురా, ఇప్పటి నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, నువ్వు రోజు రా, నీకోసం నేను రోజు ఫ్రూట్స్ కోసి నీకోసం వెయిట్ చేస్తా ఉంటాను, నీకు ఇస్తాను అని చెప్పి అంటది. అంటే దే ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతా ఉంటారు. రోజు ముసలి రావడం, ముసలి కొన్ని ఫ్రూట్స్ కోసి ఇవ్వడం ఇలా జరుగుతోంది.
అయితే ఒక రోజు చీకు అనే ఉడత వచ్చి వాలి వాలి మనం అడవిలో అటు సైడ్ ఉన్న ఒక అరటి చెట్టుకి అరటి పళ్ళు బాగా కాసాయి, మన ఇద్దరం వెళ్ళి తిందాము రా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాలి ఏమంటది, లేదు లేదు లేదు, నా ఫ్రెండ్ మురగన్ వస్తా అన్నాడు, వాడి కోసం నేను ఫ్రూట్స్ కూడా కోసి ఉంచాను, వాడు వస్తే వాడికి ఇవ్వాలి అని అంటే, అంతేలే కొత్తగా ఫ్రెండ్స్ వచ్చేసరికల్లా నన్ను మర్చిపోయావు నువ్వు, నీకు నీ పాత ఫ్రెండ్ చీకు నీకు గుర్తులేదు, నీ కొత్త ఫ్రెండ్ మురుగన్ వచ్చరికల్లా నన్ను మర్చిపోయావు. ఒకటి గుర్తుంచుకో, అది ఒక ముసలి, అది అవసరం వస్తే ఆ, అది అవసరం వస్తే నిన్ను కూడా తినేస్తది, అది ఒక ముసలి అని చెప్పి చెప్తుంది అనమాట. అలాంటిది ఏం లేదు, నువ్వు నాకు ఫ్రెండ్వే వాడు నాకు ఫ్రెండే అని చెప్పి అంటాడు. అయితే వీడు వెయిట్ చేస్తా ఉంటాడు వాలి మురుగన్ కోసం. వెయిట్ చేస్తుంటే మురుగన్ వస్తుంది. వచ్చి అయితే వాలి అంటాడు, ఎందుకు ఇంత లేట్ అయింది, నీకోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటే, మురుగన్ అంటాడు కొంచెం లేట్ అయింది ఏమనుకోకు సారీ అని చెప్తే, సరే ఇదిగో ఫ్రూట్స్ తీసుకో తిను అని అంటాడు. సరే అని చెప్పి తింటది, ఫ్రూట్స్ అన్ని తింటది. తిన్న తర్వాత ఈ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. తినడం అంతా అయిపోయాక వాలి వాలి ఇంకొన్ని ఫ్రూట్స్ నాకు ఇస్తావా అని అడుగుతుంది. అయితే వాలి అంటది కదా, ఎందుకు నీకు ఫ్రూట్స్, ఇంటికి వెళ్ళి తింటావా ఒక్కడివి కూర్చొని, ఇక్కడైతే మన ఇద్దరం తినొచ్చు కదా అంటే, లేదు లేదు లేదు, నాకు వైఫ్ ఉంది మా ఇంట్లో, మా వైఫ్కి ఇస్తాను, ఈ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి కొన్ని నాకు కోసి ఇవ్వ అంటే, ఓకే సరే అలానే అని చెప్పి వాళ్ళే కొన్ని ఫ్రూట్స్ కోసి మురుగన్కి ఇస్తుంది అనమాట. మురుగన్కి ఇస్తే మురుగన్ ఏం చేస్తాడు, ఆ ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ వైఫ్ ని పిలుస్తాడు. వాళ్ళ వైఫ్ పేరు రుక్మిణి అన్నమాట. ఆమెని పిలిచి ఆమెకి ఇస్తాడు. అయితే ఆమె ఫ్రూట్స్ తింటది. ఆమె ఫ్రూట్స్ తినేసి, వావ్ ఈ ఫ్రూట్స్ ఎంత తీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఆ ఇలాంటి ఫ్రూట్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అని అడుగుతుంది. అప్పుడు చెప్తుంది మురుగన్ ఏమనంటే, నాకు ఇలా ఫ్రెండ్ ఉన్నాడు వాలి అని చెప్పి, అవతల ఒడ్డు మీద ఉన్న చెట్టు మీద ఉంటాడు, కొన్ని డేస్ నుంచి నాకు ఫ్రెండ్ అయ్యాడు, నాకు రోజు ఫ్రూట్స్ ఇస్తాడు, నేను రోజు తింటా, ఈ రోజు నీకోసం తీసుకొని వచ్చాను అంటే, అవునా, ఈ ఫ్రూట్స్ ఇంత తీయగా ఉంటాయి, ఈ ఫ్రూట్స్ రోజు తింటున్న కోతి గుండె ఇంకెంత స్వీట్ గా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని అంటది. అయితే అదేంటి రుక్మిణి అలా మాట్లాడుతున్నావు, వాలి నా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నేను నీ వైఫ్ని కదా, నాకు కోతి గుండె కావాలి, నువ్వు తెస్తావా తేవా, నీకు నీ వైఫ్ ఎక్కువ నీ ఫ్రెండ్ ఎక్కువ అని చెప్పి సీరియస్ గా వెళ్ళిపోద్ది. అయితే పాపం మురుగన్ ఏం చేస్తాడు, ఎలా 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 కోతి గుండె తేవాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకెమ్మటే కోతి దగ్గరికి రిటర్న్ అవుతాడు అనమాట. రిటర్న్ అయ్యి కోతి దగ్గరికి వెళ్ళి, హాయ్ వాలి అంటే, ఏంటి అప్పుడే వచ్చేసావు, మీ ఆవిడకి ఇచ్చావా ఫ్రూట్స్ అని అంటే, ఇచ్చేసాను, ఇంట్లో చిన్న ప్రాబ్లం అర్జెంటుగా నువ్వు వచ్చేసానంటే, నేను ఎక్కడికి రావాలి అని అంటది. అయితే దానికి మురుగన్ ఏమంటాడు, అది నువ్వు ఇచ్చావు కదా ఫ్రూట్స్, అవి నేను మా వైఫ్కి ఇచ్చాను, మా వైఫ్కి ఇస్తే మా వైఫ్ తీసుకొని తిన్నది, చాలా బాగున్నాయి అన్నది, మరి నీకు ఇంత మంచి ఫ్రూట్స్ ఇచ్చిన నీ ఫ్రెండ్ని మన ఇంటికి నువ్వు ఇన్వైట్ చేయవా లంచ్కి, ఇది కరెక్ట్ కాదు కదా, వెళ్ళి తీసుకురమ్మని అంటే, నేను వచ్చాను నీకోసం అని అంటాడు మురుగన్. అనేసరికెళ్ళే అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలా అని వాలి అంటది. అయితే అవును రావాలి నువ్వు ఇంటికి అని అంటే, ఆ ఏం చేశారు మీ ఇంట్లో అంటే, నీకోసం మంచి విందు తయారు చేశాము, అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల ఫుడ్ అన్నీ ఉంటాయి, సో నువ్వు రా అని అంటే, అయ్యో అయ్యో నేను ఎలా రావాలి, నాకు ఈత రాదు కదా, నీకంటే ఈత వచ్చు, నాకు ఈత రాదు కాబట్టి నేను ఎలా రావాలి అంటే, అప్పుడు మురుగన్ అంటాడు కదా, నువ్వేం వర్రీ అవ్వ మాకు, నా మీద ఎక్కువ, నేను నిన్ను వాటర్లో తీసుకొని వెళ్తాను మా ఇంటికి అని అంటదనమాట. అనేసరికల్లే వాలి ఏం చేస్తాడు, సరే ఇదేదో బాగుంది, వాటర్లో నేను మంచిగా ట్రావెల్ చేయొచ్చు, నాకు చాలా బాగుంటది, నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు వాటర్లో అని చెప్పి, సరే వస్తానని చెప్పి అని అంటది. అనేసరికల్లే ఆ ముసలి మీదకి కోతి ఎక్కేస్తుంది అనమాట. ఎక్కేసి వాళ్ళు ఇలా వాటర్లో వెళ్తున్నప్పుడు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లేక్ లో ఆ మురుగన్ మొసలు ఏం చేసేస్తుంది, చెప్పేస్తుంది ఏమని, కోతి కోతి నీకేం విందు లేదు, నిన్నే మేము తినేస్తాం మా ఇంటికి వెళ్ళాక, మా వైఫ్ నీ గుండె కావాలని అడిగింది, నేను అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను, నువ్వు ఎంత తెలివి తక్కువ కోతివి అని చెప్పి అంటది అనమాట. అనేసరికి ఒక్కసారిగా వాళ్ళకి తన ఫ్రెండ్ చీకు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఏమని,
అది ముసలి, దాన్ని నువ్వు నమ్మకూడదు, అవసరమైతే నిన్ను కూడా తినేస్తుంది అని చెప్పి. అవి గుర్తు రాగానే ఇంకా ఈ కోతి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి, అయ్యో మురుగన్, నువ్వు మీ వైఫ్కి ఇస్తావని చెప్పి నేను ఎన్నో బోలెడన్ని పండ్లు నేను కోసి అరటి పండ్లు దాచిపెట్టాను. సో నేను దాచిపెట్టాను కాబట్టి ఇప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని అంటే, అవునా ఎలా అని మురుగన్ అంటాడు. అలాగే మీ ఆవిడ నా గుండె తినడానికి నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే నా గుండె ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటారని చెప్పి నేను అరటి చెట్టు పైన ఒక బాక్స్ లో నా హార్ట్ని పెట్టాను నేను అని చెప్పి కోతి అంటది. ఓకే, ఐఎమ్ సారీ, కరెంట్ పోయింది, సో అందుకోసమే కనెక్షన్ లాస్ట్. ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నా హార్ట్ వచ్చేసి పైన చెట్టు మీద ఉంది కదా, ఎలా అంటే ముసలి ఏమంటది, మరి ఇప్పుడు ఎలాగా మా వైఫ్కి నీ హార్ట్ కావాలి కదా అంటే, చేసేదేముంది, వెనక్కి తిప్పితే అక్కడికి వెళ్ళి నేను చెట్టు మీదకి వెళ్ళి నేను హార్ట్ తీసుకొని వస్తే అప్పుడు తీసుకెళ్ళి మీ వైఫ్కి ఇచ్చేద్దాము అని అంటది. అంటే సరే ఈ ఐడియా ఏదో బాగుంది కదా అని చెప్పి ఆ ముసలి ఏం చేస్తుంది, వెనక్కి తిప్పుతుంది అనమాట. వెనక్కి తిప్పి అక్కడికి వెళ్ళగానే కోతి ల్యాండ్ మీదకి వెళ్తుంది. వెళ్ళేసరికల్లా ఇక ముసలిని తిడుతూ ఉంటది. ఏమని, అసలు నువ్వు నా ఫ్రెండ్వే కాదు, నేను నిన్ను నమ్మినా, నువ్వు నన్ను మోసం చేశావు. అసలు నా రోజు నీకోసం నేను ఎన్ని ఫ్రూట్స్ కోసిచ్చాను, మీ వైఫ్ కూడా కోసిచ్చాను, కానీ చివరికి నువ్వు నీ వైఫ్ కలిసి నన్ను చంపేసి నన్ను తిందాం అనుకున్నారా? ఎంత తెలివి తక్కువ ముసలి. అసలు గుండె ఎక్కడో చెట్టు మీద ఉంటే మనిషి ఎలా బ్రతుకుతాడు? ప్రతి ఒక్క మనిషి గుండె మనిషిలోనే ఉంటది. నీకు ఆ మాత్రం కూడా తెలియదు, నువ్వు ఎంత తెలివి తక్కువ కోతివా, ఎంత తెలివి తక్కువ ముసలివి అని చెప్పి ఆ ముసలిని తిట్టేస్తే, అయ్యో నేను అనవసరంగా ఈ కోతి మాటలు నమ్మాను, నేను ఎంత తెలివి తక్కువ అని చెప్పి ముసలి ఫీల్ అయ్యి, ఇంకొకసారి నువ్వు ఇటు సైడ్ వస్తే మాత్రం నేను ఏమైనా చేసేస్తా అని చెప్పి కోతి బెదిరించరికల్లా ఇంకా ముసలి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చీకు వచ్చినప్పుడు జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్ చీకుకు చెప్పి, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి అప్పటి నుంచి ఆ కోతి అని ఆ చీకు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ. సో Ma'am. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఎవరికి ఏమర్థమైంది? గుడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరి మాట మ్యామ్ యా, అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మ్యామ్ యా మా అశ్విన్, నాకు స్టోరీ తెలుసు మ్యామ్. యా నాకు తెలుసు, మా చిన్నప్పుడు ఇలాంటి స్టోరీలు మేము బోలెడు వినేవాళ్ళం. దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడంటే మీకు మొబైల్ ఫోన్స్ వచ్చి ఇంత కార్టూన్ లో మీకు యూట్యూబ్ లో దొరుకుతున్నాయి, కానీ మాకైతే అసలు ఏమీ లేవు. టీచర్ అలా చెప్తుంటే మేము ఇమాజిన్ చేసుకునే వాళ్ళం, కోత అలా ఉంటుంది, ముసలి అలా ఉంటుంది, అది అని చెప్పి. మీకైతే జస్ట్ ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి ఇట్లా కొట్టేస్తే వచ్చేస్తుంది. సో Ma'am, వాట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఈరోజు ఎవరికి ఏమర్థమైంది? మనం గుడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి. వచ్చేసి రావట్లేదు. ఫ్రెండ్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ మనం అనుకుంటాం, కానీ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అనేవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి టువర్డ్స్ బ్యాడ్. సో మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది మనం వాచ్అవుట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వాస్, మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే, మనం అనుకోని పరిస్థితులలో ట్రబుల్లో ఉంటే మనం తెలివిగా బిహేవ్ చేయాలి. ఫస్ట్ కంగారు పడొద్దు, పానిక్ అవ్వద్దు. ఉన్న ప్రాబ్లమ్ ని ఎలా స్మార్ట్ గా మనం డీల్ చేయాలి అనేది ఆలోచించాలి. ఓకే, సో ఇంకా శాస్త్రి ఏమో మాట్లాడుతున్నావు? మ్యామ్ ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పొచ్చా? యా యూ క్యాన్. స్టోరీ చెప్పలేదు. యా, నువ్వు ఇందాక నిన్ను అడిగాను, యాక్చువల్ నేను ఫర్ ద స్టార్టింగ్ క్లాస్ లోనే నిన్ను అడిగాను. యా సో విల్ డూ వన్ థింగ్, ఇక్షాన్, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes మా. ఫస్ట్ సాల్య చెప్పిన తర్వాత యూ క్యాన్. ఓకే ఓకే మ్యామ్. యా నేను చెప్పొచ్చా మ్యామ్? యా వెయిట్ దిస్. సో విల్ గివ్ ఎ ఛాన్స్ టు షహల్య, లైక్ ఎస్టర్డే తను చెప్తా ఉంది కదా. యా యూ క్యాన్ స్టార్ట్ అమ్మా. అనగనగా ఒక కాకి పిచ్చుక ఉండేది మ్యామ్. కాక అప్పుడు పెద్ద గాలిదుమ్ము వచ్చింది. పిచ్చుక మిల్లు పడిపోయింది. కాక మీదకి వెళ్ళి, కాకమ్మ నాకు కొంచెం చోటిస్తావా, నా ఇల్లు పడిపోయింది అంటుంది. అప్పుడు కాకమ్మ నేను ఇవ్వను పో అంది. అప్పుడు పిచ్చుకమ్మ ఏడ్చుకుంటూ
అడవిలోకి వెళ్ళింది. నాకు వెళ్ళమంటే ఇవ్వలేదు, నేను నేను నాకు ఇవ్వలేదు అని ఏడ్చుకుంటా ఉంది. అప్పుడు శివుడు పార్వతి ప్రత్యేకం వచ్చారు. అప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా ఇల్లుని పడగొట్టేశారు కదా గాలిదుమ్ముతో, మీరేం చేస్తారు, మీరు ఆర్చరు తీర్చరు అన్నది. మేము ఆడుస్తాము తీరుస్తాము అన్నారు. నీకు ఒక వరం ఇస్తాము, పెద్ద గొయ్యి తీసుకో బంగారం దొరికింది, చిన్న గొయ్యి తీసుకో డబ్బు దొరికింది, డబ్బు దొరుకుతుంది అని అన్నారు. పెద్ద గొయ్యి తీసుకుంది, డబ్బు దొరికింది. చిన్న గొయ్యి తీసుకుంది, బంగారం దొరికింది. వాటితో ఇల్లు కట్టుకుంది. మళ్ళీ గాలిదుమ్ము వచ్చింది, కాకమ్మ ఓకే ఇల్లు ఓకే పడిపోయింది. సాల్యా విల్ కంటిన్యూ ద నెక్స్ట్ స్టోరీ టుమారో మా మళ్ళీ తేజస్ సార్ జాయిన్ అయ్యారు. పిచ్చుక ఇంటికి సో యూ కెన్ హ్యావ్ ఏ వెళ్ళింది. యోగా క్లాస్ ఫర్ ద తేజస్ సార్. ఓకే విల్ కంటిన్యూ ద రిమైనింగ్ స్టోరీ టుమారో. ఓకే మా. ఓకే ఎవ్రీవన్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ మ్యామ్. Bye, ma'am. Bye, ma'am. Ma'am, can you say the story tomorrow? Mom, can I also say this story tomorrow? Can I say the story tomorrow? గుడ్ మార్నింగ్ సార్. Good morning, ma. Good morning, sir. Saturday. Good morning, sir. Good morning, sir. సార్ నేను ఇప్పుడు తింటున్నాను, తినిన తర్వాత యోగా చేయొచ్చా? Sir. Amma. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఎక్స్క్యూజ్ చేస్తాడు. Okay. అందరు పద్మాసనంలో కూర్చొని ఫస్ట్. సార్ కార్తికేయ ఒక ఇప్పుడు నేను 15 minutes టిఫిన్ తింటున్నాను, కార్తికేయ మళ్ళీ తర్వాత నువ్వు చేయొచ్చా? తినొచ్చు. సార్ సార్ నేను ఇప్పుడు టిఫిన్ తింటున్నాను, మళ్ళీ చేయొచ్చా? ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళందరూ పద్మాసనంలో కూర్చోండి ఫాస్ట్. శ్రీవాళ్ళు పద్మాసనంలో కూర్చో. శ్రీవాళ్ళు, సంజన, శైల, ప్రద్యుమ్న ఫాస్ట్ కూర్చున్నాను. పద్మాసన్. అందరూ పద్మాసనంలో కూర్చోండి. 1 minute ఫస్ట్ చిన్న పెట్టుకొని కూర్చోండి. సంజన 1 minute కళ్ళు మూసుకొని కూర్చోండి. స్టార్ట్ చేద్దాం.
Hands in Namaskar Mudra 3 times. Samatvam Yoga Uchyate. Sloka. समत्यं योग उच्यते समत्यं योग उच्यते समत्यं योग उच्यते समत्वं योग उच्यते समत्वं योग उच्यते समत्वं योगम् इच्छते समत्वं योगम् इच्छते समत्वं योगम् इच्छते Wow. Please everyone. Please get up. Please get up. We'll do Surya Namaskaras. Tulas. 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 Alas. 20 count. 1, 2, 3, 4. Special counts. Okay, right? You can enough. Okay, now, pain relax. Lakini gauti kada. Pain లేదు కదా. ఒక 1 minute కూర్చొని లకి క్లోజ్ చేద్దాం. కళ్ళు మూసుకొని కూర్చొని చేద్దాం. ఓకే. సూర్య నమస్కారం స్టార్ట్ చేయండి అమ్మా. ప్రద్యుమ్న తరుణి నించు మా శైలజ కార్తికేయ నివేడిత సార్ నేను టిఫిన్ తింటున్నాను. ఇంకా అయిపోలేదు కదా. ఓకే, వాన్ ప్రణవాసం శ్రీవల్లి స్టార్ట్ చేయమ్మా. ప్రద్యుమ్న స్టార్ట్ చేయి. ఆసన్ హస్త ఉత్తానాసన్ శ్రీ పాద అష్టాసన్ అశ్వచించాలాసన్ సరైన స్లోగా చేయమ్మా. అశ్వచించాలాసన్ రైట్ లెగ్ బ్యాక్ 5 పర్వతాసన్ 6 अष्टांगासन सर्पासन पर्वतासन अश्वचिंचालासन प्रद्युम्न अश्वचिंचालासन तरुणे अश्वचिंचालासन 3 times. पादाष्टासन तरुणे पादाष्टासन हस्त उत्तानासन श्रीवल्ली हस्त उत्तानासन प्रणवासन नमस्कार. 5 rounds. Okay, right. So 1 more round. One pranavasan. Pull your mask. 2 uttanasana. అవును 3 padasana. 4
5. Srivalli Ashwasinchalasana. Yes. 5. Parvatasana. 6. Asthangasana. Wow. 'Sarpasana'. Parvatasana. Inside. Parvatasana. Ashwasinchalasana. Taruni, ఏమైందమ్మా? పాద అష్టాసన్. ప్రణవాసన్. రిలాక్స్. రైట్. తరుణ్ చేయమ్మా నువ్వు, ఓకేనా? రైట్. మిగతా వాళ్ళందరూ జస్ట్ ఫాలో అవుతూ ఉండండి కౌంట్ ని. తరుణ్ నిలబడమ్మా. తరుణ్ నిలబడు. ఫాలో అవ్వు. నేను ఎలా చేస్తాను? ఓకే, నా దగ్గరికి సిగ్నల్ ఉన్నట్టున్నా. నేను వేరే దగ్గర ఉన్నాను, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. కొంచెం అందుకే ఇబ్బంది అవుతుంది క్లాస్. సరేనా? రైట్. సూర్య నమస్కారం సేమ్. ఓకే. 1. తరుణ్ నన్ను ఫాలో అవ్వు, ఓకేనా? చూస్తూ చెయ్యి. 1. ప్రణవాసం తరుణి. హ్యాండ్స్ నమస్కార ముద్రలో ఉండాలి, ఓకేనా? లెగ్స్ క్లోజ్ గా ఉంటాయి, బాడీ స్ట్రైట్ అయిన ఉండేసి హ్యాండ్స్ నమస్కార ముద్ర, లుక్ స్ట్రైట్. ఓకే. 2. అస్త ఉత్తానాస. స్లోగా హ్యాండ్స్ రైజ్ చేస్తూ బెండ్ బ్యాక్. తరుణి స్లోలీ. నీకు ఎంత పాసిబుల్ అయితే బెండ్ అవ్వమ్మా వెనకాలకి. ఓకే. 3. పాదాస్తాసన్. స్లోగా ఫార్వర్డ్, ముందుకి. హెడ్ ఇన్ సైడ్. Yes. Ashwachinchalasana. Right leg back. Good. Pick up. Next one, Parvatasana. Taruni inside. Your head inside. Lift chairs. Yeah. Next, Asthangasana. Knee, chest and chin మాత్రమే టచ్ అవ్వాలి. Next one, Parvatasana. Sorry, Sarpasana. Breathe in up. First Sarpasana. Taruni Sarpasana ma. Achhi? Yes. Next, Parvatasana. Ashwachinchalasana. Right leg forward. Only right leg forward. Isko Taruni. Munduku తీసుకోమ్మా, one leg. Yes. Right leg forward, Taruni. Correct. Next one, Pada Astasana. Left leg forward. Asta Uttanasana. Breathe in up. Pranavasana. Namaskar. Relax. Okay. Last round. Okay na? అందరూ కూడా ఈచ్ వన్ ఆసనలో 10 seconds హోల్డ్ చేసి చేయండి. తరుణి నిలబడమ్మా, చేద్దాం ఇద్దరం. తరుణి. ఓకే. స్లోగా చేయి నాతో పాటు. 1. ప్రణవాసన్. 10 seconds హోల్డ్ చేయండి ఈచ్ వన్ ఆసనలో. శ్రీవల్లి స్టార్ట్. తరుణి 1. ప్రణవాసన్. నమస్కార ముద్ర పెట్టు. హ్యాండ్స్ లుక్ స్ట్రైట్. 1, 2, స్ట్రైట్ లైన్. 2. హస్త ఉత్తానాసన్. బ్రీతింగ్ చేస్తూ వచ్చి స్లోగా నీకు ఎంత పాసిబుల్ అయితే బ్యాక్ బెండ్ నువ్వు. 3. పాదాస్తాసన్. ఫార్వర్డ్ బెండింగ్ డౌన్. 4. Ashwachinchalasana. Right leg back. Yes. Parvatasana. 6. Asthangasana. please. 7. Sarpasana. Taruni
నీకోసమే అమ్మా నేను చేసింది. నువ్వేమో మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చి నిలబడ్డా. 8 తర్వాత 9 అశ్వచించాలాసన్. 10 పాదాసన్. 11 హస్త ఉత్తానాసన్. 12 ప్రణవాసన్. Relax down. Good. ఓకే, ఇప్పుడు స్టాండింగ్ ఆసనాస్ చేయండి అందరు. ఫస్ట్ వన్ తాడాసన్. స్టార్ట్. తరుణి నన్ను చూడమా. తాడాసన్ ఫస్ట్ వన్. ఓకేనా? 10 seconds హోల్డ్ చేయండి లిఫ్ట్ చేసి స్ట్రైట్ లైన్ లో. తరుణి నువ్వు శ్రీవల్లి అక్కది స్క్రీన్ పెట్టుకో, నీకు ఈజీగా అర్థం అవుతుంది. Now slowly down. Okay. Next one Ardha Chandrasan. Slowly bend back. One, two, three, four, five, six, seven, eight, nine, 10. Up. Padhasvasan. Forward bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up. Vrikshasan. Tree pose. Okay. Hands Namaskar Mudra. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right. Okay. Now let's ఫోకస్ లెవెల్ పెరుగుతాయి. రెగ్యులర్ గా చేస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Down. Next one. మీ వాయిస్ Let's బ్రేక్ 2 feet. అవుతుంది. అవునా, నేను నా దగ్గర ఇక్కడ. ఓకే, నేను బయటికి వస్తాను హాల్లో నుంచి. 1 second. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఉంది సార్. ఓకే, హాల్లో క్లియర్ గా లేనట్టు. సరే, ఇప్పుడు కటి చక్రాసనం చేయండి. కటి చక్రాసన్. సైడ్ బెండింగ్. శ్రీవల్లి చేసింది, ప్రద్యుమ్న చేశారు. కరెక్ట్. కటి చక్రాసన్. ఎస్, అయన్ చేశాడు. కరెక్ట్. కార్తికేయ కరెక్ట్. ఎస్. సేమ్ ఆపోజిట్ సైడ్. రైట్ సైడ్ అయిపోయింది కదా, లెఫ్ట్ సైడ్ చేయండి. కటి చక్రాసన్. సేమ్ ఆపోజిట్ సైడ్ ప్రద్యుమ్న. ఫస్ట్ లెఫ్ట్ చేస్తే ఇప్పుడు రైట్ సైడ్ చేయి. అంతే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఓకేనా? లాస్ట్ వన్ చైర్ పోస్. కరెక్ట్. ప్రద్యుమ్న గుడ్. శ్రీవల్లి గుడ్. తరుణి గుడ్. సంజన గుడ్. ఆర్యన్ చేయట్లేదు. శాల్య చేయట్లేదు. కార్తికేయ గుడ్. మేధశ్రీ గుడ్. శ్రీ గుడ్ గుడ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వజ్రాసన కూర్చొని స్లోగా గెటప్ అండ్ సిట్ ఇన్ వజ్రాసన్. వజ్రాసన్ అంటే మోకాల పైన కూర్చునేది. ఎవ్రీవన్ ప్లీజ్ సిట్ ఇన్ వజ్రాసన్. ప్లీజ్ అందరు వజ్రాసనలో కూర్చోవాలి. తరుణి వజ్రాసనలో కూర్చోమ్మా. ఎస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పశ్చిమోత్తానాసనం చేయండి. ఏం ఆసన సార్? పశ్చిమోత్తానాసనం అంటే ఫార్వర్డ్ బెండింగ్ మా. ఫస్ట్ స్ట్రేట్ లైన్ లో కూర్చోండి, ఆ తర్వాతకి ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. అంతే. సంజన 2 లిస్ట్ తో చేయాలి. శ్రీవల్లి చేస్తుంది కదా. గుడ్ ప్రద్యుమ్న. గుడ్ శైల.
సో ఓకే, గుడ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ చక్రాసనం చేయండి, తర్వాత మళ్ళీ ఒకసారి పశ్చిమోత్తానాసనం చేయాల్సి ఉంటుంది. చక్రాసన్, బ్యాక్ బెండింగ్. చక్రాసన్, చక్రాసన్. ఎవ్రీవన్ ప్లీజ్, చక్రాసన్. గుడ్. సంజన పర్లేదు మా టేబుల్. గుడ్. శ్రీవల్లి, ప్రద్యుమ్న ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయాలని. శైలా, గుడ్. గుడ్ ట్రై. ఆర్యన్, కార్తికేయ, నీ వీడియో కనబడట్లేదు నా, నేను కింద చేస్తావు, మొబైల్ ఎక్కడో పైన పెడతావు, అర్థం కాదు. సంజన నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అమ్మా, ఏం కాదు. ఫస్ట్ టేబుల్ పోజ్ వస్తుంది, స్ట్రెంత్ పెరుగుతుంది కదా, అప్పుడు నీకు ఈజీగా చక్రాసనం అర్థమైపోతుంది. ఓకేనా, ప్రాబ్లం ఏమి లేదు. సంజన ఇంకొకసారి ట్రై చేయి. కార్తికేయ, చక్రాసన్. శ్రీవల్లి రిలాక్స్ మా, చాలు. శ్రీవల్లి రిలాక్స్, రిలాక్స్. ప్రద్యుమ్న రిలాక్స్. కార్తికేయ ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయాలి, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం. రిలాక్స్. ఓకే ఓకే, సూపర్. నెత్తి పైన పడుతున్నా అని నా బ్యాక్ పైన తీసుకోవాలి డ్రాప్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్యాక్ బెండింగ్ చేశారు కదా హెవీగా, మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. అంటే ఫార్వర్డ్ బెండ్ ఏంటి? పశ్చిమోత్తానాసన్. సో పశ్చిమోత్తానాసన్ చేయండి అందరూ. పశ్చిమోత్తానాసన్, లెగ్ స్ట్రైట్ చేసుకొని ఫార్వర్డ్ బెండ్ అవ్వండి, అంతే. పశ్చిమోత్తానాసన్. అయ్యన్ నువ్వేమో చేస్తున్నావు. గుడ్. 1 2 3. ఆర్య, ఆర్య ప్లీజ్ మ్యూట్ చేసుకో ఆర్య. ఎస్, మేధస్విని ఒక దగ్గర పెట్టుకుని కూర్చోం మా మొబైల్. మేధస్విని, మహర్షిని ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చోండి కాంగా ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే పద్మాసనంలో కూర్చొని ఈరోజు తులాసన్ మూమెంట్ చేయాలి. అంటే పద్మాసనం లిఫ్ట్ చేసి క్లాప్ చేయాలి. 20 టైమ్స్ చేద్దాం ఈరోజు, ఓకేనా? లీతాన్షి పద్మాసనంలో కూర్చో. ప్రద్యుమ్న లిఫ్ట్ చేయి, క్లాప్. క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ చేయాలి. ఎస్, బామ్. 20 టైమ్స్. 2 3. కార్తికేయ, గుడ్. మహర్షిన్ స్టార్ట్ చేయి. మేధస్విని స్టార్ట్ చేయి. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సూపర్. ఓకే, ఇప్పుడు కామ్గా వజ్రాసనంలో కూర్చోండి. సారీ పద్మాసనంలోనే కూర్చోండి. చిన్ముద్ర పెట్టుకోండి హ్యాండ్స్, ఓకేనా? హ్యాండ్స్ చిన్ముద్ర. పద్మాసనంలో సార్ రింగ్ టోన్ వస్తుంది సార్ ఎక్కడి నుంచో. కార్తికేయ ఎవరున్నా అంటే ఆర్యన్ దగ్గర నుంచి వస్తుంది. ఆర్యన్ మ్యూట్ చేసుకోలేదు ఫస్ట్ నుంచి కూడా. ఆర్యన్, మేధస్విని నువ్వు కూడా మ్యూట్ చేయలేదమ్మా. సరే, చిన్ముద్ర పెట్టుకొని స్ట్రైట్ గా కూర్చో. కార్తికేయ కామ్. సంజన చిన్ముద్ర పెట్టుకో హ్యాండ్స్ ని. శ్రీవల్లి కూర్చుంది కదా, ప్రద్యుమ్న శ్రీవల్లి అలా కూర్చోవాలి కామ్గా. మహర్షిని ఎందుకు నాని ఎక్కడిక్కడ కదులుతూనే ఉన్నావు? మేధస్వి, మహర్షి ఇద్దరు ఫస్ట్ నుంచి కదులుతూనే ఉన్నారు, మూమెంట్ తీసుకుంటూనే ఉన్నారు. లేటానికి పర్లేదు మా, తమ్ముని ఆడుకొని బొమ్మ, ఏం కాదు, నువ్వు కామ్గా కూర్చో. లేటాన్షి ఏం కాదు, తమ్ముని ఆడుకొని, ఓకేనా? నువ్వు కామ్గా కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, చిన్న పెట్టుకొని. మహర్షిన్, మేధస్విని ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, కానీ మూమెంట్ తీసుకుంటూ ఉన్నారు. మేధస్విని కామ్గా కూర్చో, కళ్ళు మూసుకొని.
రైట్. హ్యాండ్స్ నమస్కార్ ముద్ర. హ్యాండ్స్ నమస్కార్ ముద్ర. సమత్వం యోగా ఉచ్యతే. యోగా ఉచ్యతే. సమత్వం యోగా ఉచ్యతే. సమత్వం యోగా ఉచ్యతే. గుడ్. ఓకే. రైట్. నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను, అందుకని ఇక్కడ ఏంటంటే సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంది. అసలు నా సిగ్నల్ దొరకట్లేదు. ఎప్పుడో పైన ఎండ్ పైకి వచ్చి చెప్తున్నాను, కొంచెం ఇబ్బంది ఉంది. సారీ. ఓకేనా? మోస్ట్లీ రేపు నుంచి కరెక్ట్ అవుతుండొచ్చు, ఇంకో 2 days ఇలాగే ఉంటుండొచ్చు. రేపు కాదు. సో నెక్స్ట్ ఫ్రైడే కాదు, నెక్స్ట్ సాటర్డే. సరే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కొంచెం మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మేధస్విన్, ప్రద్యుమ్న మీరైతే అన్ని ఆసనాస్ చేస్తున్నారు, నేమ్స్ కూడా గుర్తుకున్నాయి. సంజన నువ్వు కూడా బాగానే చేస్తున్నావు. కార్తికేయ నువ్వు కొంచెం ఓకేనా, చక్రాసనం ఇంకా బెటర్ గా వస్తుంది నువ్వు చేస్తే, ఏం కాదు. లీతాంశి నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయాలమ్మా. తమ్ముడు వదిలేసి, తమ్ముడు ఆడుతూనే ఉంటాడు. జస్ట్ నువ్వు ఫోకస్ చేసి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సెట్ అయిపోతుంది, ఏం కాదు. ఓకేనా? రైట్. అండ్ ఎవరికైనా ఏదైనా డౌటా ఈరోజు? లేదు సార్. డౌట్స్? ఓకే కార్తికేయ, నీకు డౌట్ లేదు, మిగతా వాళ్ళకి? సంజన ఏదైనా డౌట్? సార్ చక్రాసనం సరిగ్గా రావట్లేదు సార్. టేబుల్ పోజ్ వస్తుంది, మా చక్రాసనం రావట్లేదు. ఏం కాదు, పర్సనల్ టేబుల్ పోజ్ చేస్తున్నాం అనుకో హ్యాండ్స్ టెన్షన్ పెరుగుతుంది. ఆ తర్వాత నీకు ఒక్కసారి నీకు పొజిషన్ తెలిసిపోయింది అనుకో, చక్రాసనం చాలా ఈజీగా వచ్చేస్తుంది, నీకు ప్రాబ్లం ఏమి లేదు. నువ్వు కొంచెం ఏంటంటే హ్యాండ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్ పెట్టచ్చు, వచ్చేస్తుంది, ఏం కాదు. ఇది ఏమైతే టేబుల్ పోజ్ వస్తుంది, టేబుల్ పోజ్ చేసినా సరే టెన్షన్ పెరుగుతుంది ఫస్ట్ హ్యాండ్స్ లో. నువ్వు నెక్స్ట్ టైం చక్రాసనం చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? టేబుల్ పోజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏం కాదు. అండ్ సంజన నువ్వు ఈరోజు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి యూట్యూబ్ లో చక్రాసనం వీడియోస్ చూడు, నీకు దొరుకుతాయి. ఓకేనా? చక్రాసనం వీడియోస్ చూసావు అనుకో, ఏదైనా మంచి వీడియో ఉందనుకో, హ్యాండ్ పొజిషన్ చూపిస్తారు ఎలా పెట్టాలో, ఒక్కసారి ఆ వీడియో కూడా చూడు, నీకు బెటర్ అర్థం అవుతుంది. లేదంటే నేను క్లాస్ తీసుకునేటప్పుడు నేనే చూపిస్తాను నీకు ఎలా చూపించాలి హ్యాండ్స్. ఓకేనా? రైట్. ప్రద్యుమ్న ఎనీ డౌట్? నో డౌట్ సార్. శ్రీవల్లి ఎనీ డౌట్? నో డౌట్ సార్. గుడ్. లేతాంశి ఎనీ డౌట్ మా? నో సార్. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఓకేనా? రేపు కలుద్దాం. బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మా. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్.